గుంటూరులో టీడీపీ నేత మల్లెల మూర్తి నడిరోడ్డుపై ఒక మహిళను వివస్త్రన చేసి దాడి చేశారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఈ ఘటన జరిగేది కాదన్నారు ఆయన. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడానికి ఎమ్మెల్యే మాధవే కారణమన్నారు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు. దీనికి సమాధానం ఏమిటంటే స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నా మీదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని అహంకారంతో ఆ వార్డు టీడీపీ సెక్రటరీ మరింత రెచ్చిపోయాడు. అంతేకాదు బాధితురాలను నడిబజారులో వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా అవమానించారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి బాధితులు విషయాన్నంతా మరోసారి చెప్పారు. ఆధారాన్ని బయటకు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు మాత్రమే గల్లా మాధవి శాసనసభ్యురాలు పోలీసులకు ఆదేశించారు కేసు రిజిస్టర్ చేయమని. అసలు విధుల్లో ఈ స్థాయి నిర్లక్ష్యం ఎందుకు జరిగింది? బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు ఎందుకు నమోదు చేయలేదు? పోలీసుల స్పందనలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ ప్రశ్నలకు సమాధానం స్థానిక శాసనసభ్యురాలు. ఈ వ్యవహారంలో స్థానిక శాసనసభ్యురాలు పాత్ర ఏమిటి అనే అంశంపై కూడా పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలి. పోలీసులు సరైన సమయంలో స్పందించ అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తున్నానని అన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి. మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాధవి. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని, ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాలి.